చక్రం తిప్పుతున్న సీమాంధ్ర నేతలు, సమైక్య కాంగ్రెస్ పార్టీపై ఊహాగానాలు. సీమాంధ్ర నేతలపై సమైక్యవాదుల ఆగ్రహం, రాజీనామాలు చేయాలని డిమాండ్. బీజేపీలో పెరిగిన అంతర్గత కుమ్ములాటలు, అగమ్య గోచరంగా పార్టీ భవిష్యత్. పాట్యాల కోర్టుకి హాజరైన భత్కల్ 12 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగింత. తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని అదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం పదే పదే స్పష్టం చేస్తోంది. సమైక్య నినాదమే నా విధానమని కోర్ కమిటీకి స్పష్టం చేసిన సీఎం కిరణ్ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రకటనపై సిడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత కూడా సీఎం కాంగ్రెస్ అధిష్టానానికి ధిక్కార సంకేతాల్ని పంపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మరోసారి సమైక్య నినాదంతో హైకమాండ్ కు హెచ్చరికలు పంపారు సీఎం కిరణ్. వేదిక ఏదైనా అదే వాదం, సందర్భం ఏదైనా అదే నినాదం. ఇది మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి. రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు, తరువాత, ప్రస్తుతం ముఖ్యమంత్రి అదే స్వరం వినిపిస్తున్నారు. వివిధ దశల్లో, వివిధ రూపాల్లో సీఎం తన వాదాన్ని బలంగా వినిపించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ వేదికగా నివేదికలతో తన వైఖరేంటో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టమని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధిష్టానం కళ్లకు కట్టినట్లు విషయాన్ని వివరించారు సీఎం కిరణ్. రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నామని సిడబ్ల్యూసీ సభ్యులు ప్రకటించిన తరువాత కూడా సీఎం తన వైఖరిలో మార్పు లేదని సంకేతాలిచ్చారు. క్యాంప్ కార్యాలయం వేదికగా తన సొంత పార్టీ నిర్ణయంపై నిర్మోహమాటంగా మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడం లేదు, అలాగని వ్యతిరేకించడం లేదు అని స్పష్టం చేశారు కిరణ్. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో ఆ ప్రభుత్వాలకు ప్రజలు సెలవు ప్రకటిస్తారని సీఎం మరోసారి తన వాదాన్ని బయటపెట్టారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన సభకు హాజరైన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో సున్నితంగానే నిరసన గళమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీలు, ప్రభుత్వాలు కాదు నిర్ణయాలు తీసుకునేది. పార్టీలు, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటారు అనుకుంటే అది పొరపాటు. పార్టీలు, ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మనకున్న డెమోక్రసీలో మనకు సెలవు ప్రకటిస్తారు ప్రజలు. ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎన్నోసార్లు ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన ప్రజాస్వామ్యంలో సెలవులు చాలాసార్లు చాలా పార్టీలకు, చాలా ప్రభుత్వానికి ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నేరుగా కోరకుండా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు సీఎం. ఈసారి కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నేరుగా చెప్పలేదు, అలాగని అధిష్టానంపై విమర్శలు చెయ్యలేదు. కానీ తన వ్యాఖ్యల అంతరంగమేంటో అందరికీ అర్థమయ్యేలా మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా చాలా సున్నితమైన అంశం, రెండు పక్కల కూడా ఒక వాతావరణం ఏర్పడి గత 10 సంవత్సరాల నుంచి దీన్ని ఏ విధంగా తెలుగు ప్రజల మనోభావాలకి, తెలుగు ప్రజల వారు ముందు చూపుతో, వారు భవిష్యత్తు కోసం తెలుగు నాడులో తెలుగు ప్రజలు ముందరకు పోయేదానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అటువంటి నిర్ణయం మేము ఖచ్చితంగా తీసుకుంటామనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతా ఉంది. సభ ముగుస్తుండగా సీఎం తాను చెప్పాలనుకున్న విషయాన్ని నర్మగర్భంగా వివరించారు. ఇటు ప్రజలకు, అటు కాంగ్రెస్ అధిష్టానానికి తన స్టాండ్ ఏంటో మరోసారి స్పష్టం చేశారు కిరణ్. క్లిష్ట సమయంలో ప్రజలు, ఉద్యమకారులు ఓపిక కోల్పోకూడదని, సహనంతో వ్యవహరించాలని సూచించారు సీఎం. ఎంత కష్టమైన నిర్ణయమైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సహనంతో కూడిన నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని తెలుగు తల్లి ప్రసాదించాలని కోరారు సీఎం కిరణ్. ఈ క్లిష్టమైన, కష్టమైన సమయంలో ఓపికను లేక సహనాన్ని మనం కోల్పోకూడదు. ఎంత
కష్టమైన నిర్ణయమైనా కూడా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా సాహసంతో ధైర్యంతో నిర్ణయం తీసుకునే శక్తిని ఈ మనకున్న తెలుగు తల్లి ప్రసాదించాలని కోరుకుంటూ గత కొద్ది రోజులుగా రాష్ట్ర విభజన అంశంపై మౌనంగా ఉంటున్న ముఖ్యమంత్రి తెలుగు భాషా దినోత్సవంలో మౌనం వీడారు. సందర్భాన్ని సమయానుకూలంగా వినియోగించుకుని తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగు జాతి ఒక్కటే అని తన సమైక్యవాదాన్ని ఇటు ప్రజలకు అటు హైకమాండ్కు మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కిరణ్. ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తర్జన భర్జనలు పడుతుంటే మరోపక్క సీఎం కుర్చీ కోసం తెలంగాణ మంత్రులు పావులు కదుపుతున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు తలపడిన నేతలు సీఎం రేసులో ఉన్నారు. ఎవరికి ఉండాల్సిన ప్రాధాన్యత వారికి ఉంది. సామాజిక బలంతో ఒక గ్రూప్, హైకమాండ్ అండతో మరొక వర్గం, మహిళా కోటాలో ఇద్దరు, ఇలా ప్రయత్నం లోపం లేకుండా ఎవరి ఎత్తుగడల్లో వారు బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కాంగ్రెస్ పార్టీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. విభజన నిర్ణయం జరిగి నెల రోజులు గడుస్తున్నా కేంద్ర కేబినెట్ లో ఏపీ విభజన అంశం ఇప్పటి వరకు చర్చకు రాలేదు. దీంతో తెలంగాణ ప్రక్రియ ఇక ముందుకు సాగే అవకాశం లేదని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని ఆలస్యం చేసేందుకు సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటే, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు మాత్రం తెలంగాణ ఏర్పాటు జరిగిపోయిందంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఊరూరా సోనియా గాంధీకి అభినందన సభలు పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు జరిగినట్టే అని నిర్ధారణకొచ్చిన తెలంగాణ మంత్రులు సోనియా అభినందన సభలతో పాటు మరికొన్ని కీలక ఎత్తుగడలకు తెరలేపుతున్నారు. భక్తి ప్రపత్తులు చాటడంలో భాగంగా ఎవరు అతి భారీ సభ నిర్వహిస్తారన్న దానిపై సత్తా నిరూపించుకునేందుకు నేతలు పావులు కలుపుతున్నారు. ఇప్పటికే డీకే అరుణ తన నియోజకవర్గమే కాకుండా మహబూబ్ నగర్ జిల్లా అంతటా బల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మరో మహిళా మంత్రి గీతారెడ్డి తనకున్న సామాజిక నేపథ్యం, అందరినీ కలుపుకుపోవడం వంటి ప్లస్ పాయింట్లతో సీఎం కుర్చీ అందుకునేందుకు సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ మాత్రం తనకు సీఎం పదవి ఒక మెట్టు దూరంలో మాత్రమే ఉందన్న ధీమాతో ఉన్నారు. కోర్ కమిటీలో సోనియా ముందు తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించి చివరి నిమిషంలో వీర తెలంగాణ వాదయ్యారు. సామాజికంగా కలిసొచ్చే అంశాలతో పాటు విద్యార్థి సంఘాలు, పార్టీలో కోర్ గ్రూపును తన గుప్పెట్లో ఉంచుకున్న డిప్యూటీపై అందరినీ కలుపుకు పోరన్న విమర్శుంది. ఇక రెడ్డి సామాజిక వర్గంలో సైతం ఇద్దరు ముగ్గురు మంత్రులు సీఎం కుర్చీపై తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. జానారెడ్డి అయితే తానే సీఎం అన్న స్థాయిలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశాలన్నిటికీ ఆయనే నాయకత్వం వహిస్తూ ఏదైనా అవకాశం వస్తే తనకే ముందొస్తుందన్న ఆశతో ఉన్నారు. ఎంతమంది పోటీ పడినా సోనియా గాంధీ ఎవరి పేరు చెప్తే వారే సీఎం అవుతారని మరికొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరాటము ముఖ్యమంత్రుల కోసం అనేది ఈనాటిది కాదు, మొదటి నుంచి ఉంది. అదంతా సోనియా గాంధీ గారు ఎవరు డిసిషన్ తీసుకుంటారో మనం ఊహించి చెప్పేదైతే కాదు. అది ఆశ అందరికీ ఉంది, ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాన్ని తప్పుపట్టేది లేదు, వాళ్ళ ఆశని కాదనేది లేదు. కానీ అల్టిమేట్ సోనియా గాంధీ గారు ఏ నిర్ణయం చేస్తారో అల్టిమేట్ పార్టీ కానీ లేకపోతే ఎమ్మెల్యేలు అందరూ కూడా దానికి ఆమె ప్రకటించిన దానికి కట్టుబడి ఉంటారు. అది సిస్టమ్ ఆల్రెడీ ఉంది. అది సీఎం రేసులో ఉన్న మరో ముఖ్యమైన నేత జైపాల్ రెడ్డి. కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డికి అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఢిల్లీ నుంచి చక్రం తిప్పింది జైపాల్ రెడ్డి అని ఆయన అనుచరులు చెప్తూ ఉంటారు. తెలంగాణకు అనుకూలంగా సోనియా గాంధీకి బలమైన అభిప్రాయం కలిగించడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నది ఆయన వర్గం మాట. ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోనియా, రాహుల్తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా సీఎం పదవికి ఆయన పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. తెలంగాణ బీసీ నాయకుడిగా పేరున్న డి శ్రీనివాస్ సీఎం రేసులో ఉన్నారు. తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్న 2 సార్లు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న పాజిటివ్ బ్యాక్గ్రౌండ్ డిఎస్ కుంది. తెలంగాణకు తొలి సీఎంగా డిఎస్ ను చేస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పేరు కూడా తెలంగాణ సీఎం రేస్ లిస్ట్ లో వినిపిస్తోంది. దళిత నేత అయిన సర్వే అధిష్టానానికి ఇబ్బంది కలగకుండా తనదైన శైలిలో తెలంగాణ చేశారు. మేడం ఆశీస్సులు సర్వేకుండాయని ఆయన వర్గం బలంగా నమ్ముతోంది.
సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ తెర వెనుక కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకు సూచనగానే కాంగ్రెస్ లో బొత్స వ్యతిరేక సమైక్య అనుకూల శక్తులు ఒకటవుతున్నాయా? త్వరలో సమైక్య కాంగ్రెస్ పార్టీ రిలీజ్ కాబోతోందా? దీని వెనుక ఉన్నది ఎవరు? Resolved to request the central government to take steps in accordance with the Constitution of India to form a separate state of Telangana. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సిడబ్ల్యూసి నిర్ణయం ఇలా వెలువడగానే సీమాంధ్రలో ఆందోళన ఊపందుకుంది. సీమాంధ్ర సెగ నేరుగా కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు తాకింది. ఈ పరిణామం వేరు కుంపటి ఆలోచనను రేకెత్తించింది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చుతోంది. కొత్త పార్టీ పేరు సమైక్య కాంగ్రెస్ పార్టీ. సమైక్యాంధ్ర భావననే పేరులో బలంగా వినిపించే పార్టీ. అంతేకాకుండా ఎన్నికల సంఘం దగ్గర ఈ పార్టీ పేరు రిజిస్టర్ అయింది. తమవి కేవలం మాటలు కాదని చేతలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిరూపించుకునే చర్య ఇది. సీమాంధ్రలో తీవ్ర రూపం దాల్చిన పరిస్థితులు అక్కడి కాంగ్రెస్ నేతలను కొత్త ఆలోచనల వైపు తీసుకొచ్చినట్లుగా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. అందుకే అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించే పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో విభజనపై హైకమాండ్ నిర్ణయాన్ని సమర్థించే నాయకులపై వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు వ్యతిరేక వర్గం ఒకటవుతోంది. దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే సమైక్య అనుకూల శక్తులు ఒకచోటికి చేరుతున్నాయి. వీరందరి ఆలోచన సమైక్య కాంగ్రెస్ పార్టీ వైపే అని ఊహాగానాలు వస్తున్నాయి. కొంతకాలంగా కొత్త పార్టీ గురించి కాంగ్రెస్ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. తొలుత రాజమండ్రి ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాష్ ఈ నెల 17వ తేదీన గాంధీ భవన్ లోనే కొత్త పార్టీ ఊసెత్తారు. ఇప్పుడు ప్రజల అల్టిమేట్ ప్రజల మనోభీష్టానికి దెబ్బతలితే పార్టీ అనేది ఎక్కడి నుంచి వస్తుందని ప్రజల నుంచి వాళ్ళు మేము పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. ఆ సిద్ధాంతాలు గౌరవించాల్సింది ఎవరో పార్టీ దాని సిద్ధాంతాలు గౌరవించాలని అనరా అనే పరిస్థితి వచ్చింది అనుకోండి. ఏమో ప్రజలు ఎలా నిర్ణయిస్తే దానికి అనుగుణంగానే వెళ్తాం మేము. అలా కదండి ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ ఇలా చూడండి, అప్పుడు మేము చేరాల్సిన పార్టీ వచ్చి ఇందిరాగాంధీ గారు దీన్ని సమైక్యంగా ఉంచమన్నారు. ఏమో అప్పుడు చెప్పాల్సి వస్తే దానికి అనుగుణంగానే చెప్పాల్సి వస్తే చెప్తామో. సమైక్య రాష్ట్ర ఇందిరా కాంగ్రెస్ అని ఏదైనా పెట్టాల్సి వస్తే పెడతాం, చేరాల్సిన సమయం వస్తే చేరతాం కూడాను. దానికి భయపడే పరిస్థితి ఉండదండి ఇవాళ. కొత్త పార్టీ ఆలోచనపై రౌత సూర్యప్రకాష్ వెనక్కి తగ్గినప్పటికీ ఇది ఆగలేదు. 2 రోజుల తర్వాత అంటే ఈ నెల 19వ తేదీన కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి మరింత జోరుగా కొత్త పార్టీ గురించి మాట్లాడారు. వీరశివారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెర వెనుక జరుగుతోన్న మంత్రాంగానికి అద్దం పట్టాయి. ఆంధ్ర రాయలసీమ శాసనసభ్యులము మేమందరం డిసైడ్ చేసుకున్నాం. మేము ఎవరం పోటీ చేసినా మనకు డిపాజిట్లు దక్కడం చాలా దుర్లభం. కాబట్టి మనం పోటీ చేయాల్సిన అవసరం లేదు. మనం వేరే పార్టీ పెట్టుకుందాము. మన ఆంధ్ర రాయలసీమ ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమైక్య రాష్ట్రాన్ని ప్రతిబింబించేటట్టు మనం వేరే పార్టీ పెట్టుకుని పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన సమైక్య కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేదెవరు? ప్రజల్లో ఉన్న మూడ్ను అనుసరించి కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేసే నాయకుడెవరు? పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఈ విషయమై రకరకాల వ్యాఖ్యానాలు, అంచనాలు వస్తున్నాయి. సమైక్య కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించాలి. రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పెద్ద రిస్క్ తీసుకోవాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ హైకమాండ్ ను పెను సవాల్ చేసే నేతెవరు? సీమాంధ్రలో ప్రజా ప్రభంజనానికి నాయకత్వం వహించే కాంగ్రెస్ నేత ఎవరు? పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర రాజకీయ చిత్రపటంపై సరికొత్త సంచలనాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.